గా ఇంట్లోకి పోతే బీరువాల ఎంత బంగారం బయట పడొచ్చు, ఎంత పైకం దొరకొచ్చు అని బయటికి వెళ్ళే ఇంటిని చూసే ప్లాన్ వేస్తుంటారు. తాళాలేసిన ఇండ్లు ఏడేడున్నాయా అని పొద్దుగాల దేవులాడు, పొద్దుముకి డ్యూటీలకు ఎక్కుడు. ఏ గంతరిస్కో ఆశ్రమా అనుకుంటున్నారో ఏమో, బైకులు ఎక్కుడు, మోకాళ్ళకు దస్తీలు కట్టుడు, రోడ్ల మీద పడుడు. ఒక్కటి దొరికిన పండుగ అన్నట్టే ఉన్నది మరి. బండెక్కి ఉరుకుడే బడవేగాడు ఈగేడ దొరుకుతాడు. అక్క లబ్బలబ్బ మొత్తుకుంటుంటే ఇంటి చుట్టుముట్టోళ్ళు ఉరుకొచ్చిండ్రు గాని చిక్కలే. హన్మకొండల ఓ కాలనీలా పొద్దుగాల ఇంటి ముంగట ముగ్గేస్తుందట గీ అక్క. ఒకడు సందు శివర బండి తిప్పుకొని పెట్టుకుంటే ఇంకోడు మెడలున్న పుస్తెల్తాడు గుంజి బండెక్కి పరార్. చేతులున్న ముగ్గు షిప్ప వాని మీదికి ఇసిరేస్తే అవతలికి పడ్డది. మార్కెట్ల 1,60,000 దాటే బంగారం 3 తులాలేసుకున్న 4.5 లక్షలు చేతుల పడ్డట్టే. ఇక హైదరాబాద్ మల్కాజిగిరిలా ఇంట్లున్న గీ అవ్వ మెడల 2 తులాల గొలుసు తెంపుకొని ఉరికింది ఓ ఫ్యామిలీ. ఇంట్లా పని కోసమనో చిరట ఇద్దరు ఆల్మొగలు ఓ బుజ్జి. జరసేపు మాటల్లో పెట్టి మంచి నీళ్ళు అడిగిర్రట. వంటింట్లో ఫ్రిడ్జ్ అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు. ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసుకోవాలి. చలో ఆ చిన్న పని అయిపోయిందని ముగ్గురు కలిసి అవతల పడ్డారు. అంటే ఫ్యామిలీ లెక్కొచ్చి పని అడిగి గొలుసులు తెంపుడు నడుస్తుందన్నట్టు. ఇక మియాపూర్లా మొన్న మైల మెడల తులం చైన్ తెంపుకోపోతే ఇద్దరిని పట్టుకున్నారు. పార్ట్ టైమ్ ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పని చేసుకుంటా ఫుల్ టైమ్ చైన్లకు సూటి పెడుతున్నారు ముద్దుగా. బంగారం పిరమైతుండేటోరకు ఆడోళ్ళ చైన్లు పుస్తెల తాళ్ళు ఎత్తుకోబోతున్నారు అల్కగా కమాయించొచ్చని. సప్పుడు గంట గిల్టీ నగలేసుకొని తిరిగింది నయమబ్బా.